హలో అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే మా ఫ్యామిలీతో సహా బాగున్నానండి. మీరు కూడా ఫ్యామిలీతో బాగుండాలని, సుఖశాంతులతో బాగుండాలని కోరుకుంటున్నాను. వర్షాకాలం వచ్చేసిందంటే ఆకుకూరలు రెడీ అయిపోతాయి. దానివల్లే ఈరోజైతే నేను సర్సోల కూర వండుతున్నాను. ఎలా వండుతున్నానో సింపుల్ ప్రాసెస్ ఉంది. మీరు కూడా చూసి మీరు కూడా వండండి. మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ నాకు వచ్చింది ఎలా వండుతానో మీకు చూపిస్తున్నాను. అంటే ఇది మామూలుగా మా ఇంట్లో ఉండే దాంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను కూరని బాగా కోసి కడిగి పెట్టి బాగా పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత అయితే నేను దాంట్లో నూనె కడాయి పెట్టి గ్యాస్ ఆన్ చేసుకున్నాను. దాని తర్వాత అయితే నూనె వేసి దాంట్లో సరసాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, తెల్లుల్లిపాయలు, మిర్చి అవన్నీ బాగా వేగనిచ్చి దాని తర్వాత అయితే దాంట్లో నేను ఇప్పుడు టమాటాలు వేస్తాను. దాని తర్వాత కొంచెం దాంట్లో కరివేపాకు, కొంచెం స్మెల్కి. దాని తర్వాత అయితే దాంట్లో అదేంటారు కొంచెం అల్లం వేస్తానన్నమాట. అవన్నీ వేసి బాగా వేగనిచ్చిన తర్వాత దాంట్లో కూర వేసుకుంటాను. వర్షాకాలంలో ఏవైతే కూరగాయలు అంటే ఏ సీజన్లో ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవి తినాలండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలం కాదు చలికాలం దగ్గర లోపు వచ్చింది. కానీ ఇప్పుడైతే మా దగ్గర సర్సో కూర దొరుకుతుంది కాబట్టి అందుకని ఇప్పుడు మేము ఈ కూర వండాను. మీ దగ్గర ఇలాంటి కూర దొరుకుతుందైతే కమెంట్ చేసి చెప్పండి కమెంట్ బాక్స్లో. నేనైతే ఇలా వండుతాను. ఎప్పుడెప్పుడు బాయిల్ చేసి కూర్చొని వండుతాను. లేకిన్ ఇలా తింటేనే బాగా ఉంటుంది కొంచెం అని నేను ఇలా వండాను. నెక్స్ట్ టైం వేరేలా వండుతాను తెచ్చినప్పుడు. అయితే ఇప్పుడైతే నేను ఇలా వండాను. చూడండి, ఆల్రెడీ టమాటర్ అన్నీ వేగుతున్నాయి కదా. దాంట్లో అయితే ప్రస్తుతానికి కూడా కూర వేయలేదు, కొంచెం వేగనిస్తాను. వేగనిచ్చిన తర్వాత అయితే ఇప్పుడు కూర వేసుకుంటాను. చూడండి, కూరను ఆల్రెడీ చిన్న కట్ చేసి పెట్టుకున్నానండి. పెట్టుకొని బాగా కడిగి పెట్టాను. చూడండి, ఏ పాత్రలో అయితే నేను కడిగానో దాంట్లో కడిగేటప్పుడు అనమాట ఏదైనా బుగ్గున్నా ఏదైనా సరే వచ్చేస్తుంది. ఇలాంటి పాత్రలో కడుక్కున్నాను అనమాట. కడిగేసాను. చూడండి, దాంట్లో ఏదో దొరికినట్టుగా అనిపించింది, కానీ ఆకు అది కొంచెం అనమాట మెల్ట్ అయిపోయింది. దాన్ని కూడా పక్కన పడేస్తాను. అది ఆకుని కూడా పక్కన పడేసిన తర్వాత అయితే కూర మొత్తం వేసుకొని కొంచెం మగ్గనిస్తాను. కొంచెం వేగాలి కదా, బాగా వేగిన తర్వాత కదా అది అంటే టేస్ట్గా ఉంటుంది కదా. అందుగురండి బాగా వేగనిస్తాను. కూరగాయలు అయితే పిల్లలు తినరు, కానీ నేనైతే మా పిల్లలకి చాలా రిక్వెస్ట్ చేసి బుజ్జగించి చెప్పి తినిపిస్తాను అన్నమాట. మీరు కూడా తినిపించండి పిల్లలకి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇవి. ఓకేనా. కొంచెం చేదుగా ఉంటుంది ఈ కూర, కానీ కొంచెం పిల్లలకి తినిపించాలి. చూడండి, మగ్గిపోయింది ఆల్రెడీ నాది. కొంచెం కలుపుకుంటాను అనమాట. ఇప్పుడు కొంచెం కలుపుకున్నప్పుడు చూడండి, ఇందులో కొంచెం బాగా అంటే చాలా ఎక్కువగా పొగ వస్తుంది. అంతే వేగుతుంది కాబట్టి అంటే కొంచెం బాగా కలుపుకొని బాగా ఇంకా ఫ్రై చేసుకుంటాను దగ్గరలో. అప్పుడైతే కొంచెం ఉప్పు, మళ్ళీ అదేంటారు పసుపు గట్ట వేసుకున్నానండి. దీంట్లో కొంచెం బేసన్ ఉంటే అంటే పట్నాల పప్పు ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట. లేదు నా దగ్గర, దానివల్ల కొంచెం ఇందులో కార్న్ఫ్లోర్ అయితే వేసాను అనమాట. నీరుని కార్న్ఫ్లోరు కొంచెం అంటే ఏదైనా వేసిన తర్వాత కొంచెం దగ్గరకు అవుతుంది. దానివల్లే చూడండి, కూర అయితే నాది అయిపోయిందండి. చూడండి, మీరు కూడా వండి తినండి. నేనైతే చపాతీతో ఇది టేస్ట్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్ గ్రీన్ కలర్ నాకు చాలా ఇష్టం అండి. మీరు కూడా తినండి ఫ్యామిలీతో సహా.
మీరు కూడా వండండి. మీకు ఇలాంటి కూర దొరికినట్టుగా నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ కూర మీకు దగ్గర దొరికితే మాత్రం కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీ అందరికీ థ్యాంక్ యూ.